ఇది చాలా విచిత్రమైన గది. ఇందులో వేలాది బటన్లు ఉన్నాయి. ఎవరైనా బటన్ నొక్కినప్పుడు ఏదో ఒక వస్తువు బయటకు వస్తుంది. ఓ వ్యక్తి పొరపాటుగా ఈ గదిలోకి వచ్చాడు. అతను ఒక బటన్ నొక్కాడు. అందులో నుంచి ఒక కూజ బయటకు వచ్చింది. ఇది చూసి అతను భయపడ్డాడు. తరువాత ఇంకొక బటన్ నొక్కాడు. ఈసారి ఒక జంట చాప్స్టిక్స్ బయటకు వచ్చాయి. అతను అదే బటన్ను మళ్ళీ నొక్కాడు. చాలా చాప్స్టిక్స్ కూడగట్టుకున్నాడు. కొంతసేపటి తర్వాత మరో బటన్ నొక్కాడు. ఈసారి అక్కడి నుంచి ఒక వింత వస్తువు, ఒక వింత వాసనతో బయటకు వచ్చింది. తరువాత అతను ఇంకా కొన్ని బటన్లు నొక్కాడు. ప్రతిసారి వేరే వస్తువులు బయటకు వచ్చాయి. కోపంగా అతను ఒక బెలూన్ తీసుకుని గోడ వైపు విసిరాడు. వెంటనే ఇంకొక బటన్ నొక్కబడింది. ఈసారి ఒక సూషి బయటకి వచ్చింది. అతను ఆలోచించాడు, ఇంతకంటే మంచిది ఏముంటుంది? ఇప్పుడు నేను ఆకలితో చావాల్సిన అవసరం లేదు. కానీ ఒక సమస్య ఉంది. అతను అనుకున్నాడు, ఇదిలో టమాటా సాసుంటే ఇంకా రుచిగా ఉండేది. అలా అనుకుంటూ అదే బటన్ మళ్ళీ నొక్కాడు. మళ్ళీ అదే సూషి వచ్చింది. మళ్ళీ నొక్కాడు. ప్రతిసారి అదే వస్తోంది. చివరికి అతను అనుకున్నాడు, సరే ఇదే తింటా. అతను అన్ని సుషీలు తినేసిన తరువాత మళ్ళీ బటన్ నొక్కాడు. ఈసారి ఒక సాస్ బాటిల్ వచ్చింది. కానీ అప్పటికి అది ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ బటన్ నొక్కాడు. ఈసారి 3D కళ్ళజోడు బయటకు వచ్చింది. అతను వాటిని పెట్టుకున్నాడు. అప్పుడు అతను గాలిలో ఎగురుతూ ఒక చిన్న పిల్లవాడిని చూశాడు. ఆ పిల్లవాడు ఒక బటన్ వైపు చూపిస్తున్నాడు. అతను అనుకున్నాడు, ఇది బయటి దారి అని. వెంటనే ఇంకొక బటన్ నొక్కాడు. వెంటనే గదిలో లైట్లు ఆఫ్ అయ్యాయి. ఒక టైమర్ ప్రారంభమైంది. అతను భయంతో బటన్లు వేగంగా నొక్కడం మొదలుపెట్టాడు. తక్కువగా బటన్లు కనపడకుండా పోతున్నాయి. అతని తల మీద ఒక వింత వాసనతో అతను అపస్మారక స్థితికి చేరాడు. అతను మరో బటన్ నొక్కాడు. ఈసారి ఒక తలుపు తెరిచింది. కానీ అతనికి అది కనపడలేదు. ఆ తలుపు వెంటనే మూసుకుంది. మళ్ళీ అదే బటన్ కోసం వెతికాడు. కానీ పొరపాటుగా వేరే బటన్ నొక్కాడు. ఈసారి ఒక నల్లవాడు పరిగెత్తుకుంటూ అతని పక్కగా వెళ్లిపోయాడు. ఈసారి అతను సరైన బటన్ నొక్కాడు. తలుపు తిరిగి తెరచింది. కానీ అతను లేచేలోపే ఆ బటన్ పైకి లేచి తలుపు మళ్లీ మూసుకుంది. మళ్లీ ప్రయత్నించాడు. కానీ ఒక్కసారి కూడా తలుపు దగ్గరికి వెళ్లలేకపోయాడు. అతను ఒక కూజా బటన్ మీద పెట్టి తలుపు తెరవాలని చూశాడు. కానీ ఆ కూజా తక్కువ బరువుగా ఉండి బటన్ నొక్కబడలేదు. చివరికి అతను తప్పించుకో